లిల్లీ మరియు సామ్ తమ ఇంటి వెనుక పెరటిలో ఆడుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో ఒక చెట్టు వెనుక మెరుస్తున్న ఓ గేటు కనిపించింది. ఆసక్తితో వారు దానిని దాటి వెళ్లారు. వారికి తెలియని అద్భుతమైన కొత్త లోకం వారికి కనిపించింది. స్వీట్ కింగ్డమ్. అక్కడి దృశ్యాలు అద్భుతమైనవి. జింజర్ బ్రెడ్ ఇళ్లు, కాండీకేన్ వీధి దీపాలు, జెల్లీబీన్ పొదలు, ఇంకా సమృద్ధమైన క్రీమీ అయిన చాక్లెట్ ప్రవహించే నది. ఆసక్తితో వారు నదివైపు పరిగెత్తారు. కాని ఏదో తప్పుగా ఉంది. చాక్లెట్ నది ఎండిపోతోంది. వారు నదిని ఆశ్చర్యంగా చూస్తుండగా ఒక చిన్న వృద్ధ మహిళ కనిపించింది. ఆమె ఊదా రంగు చొక్కా ధరించి చేతిలో ఒక పెప్పర్మింట్ దండం పట్టుకుని నిలబడి ఉంది. నేను క్యాండీ విచ్, స్వీట్ కింగ్డమ్ రక్షకురాలు, ఆమె చెప్పింది. చాక్లెట్ నది ప్రమాదంలో ఉంది. షుగర్ మౌంటైన్ లోని ఐస్ క్రిస్టల్ ఎవరో దొంగిలించారు. అదే చాక్లెట్ కరగకుండా ఉండేలా చేస్తుంది. ఇలా చేసే చెడ్డవారు ఎవరు? సామ్ అడిగాడు. లికోరిస్ గాబ్లిన్, క్యాండీ విచ్ కోపంగా చెప్పింది. అతడు క్రిస్టల్ ను దొంగిలించి రాక్ క్యాండీ గుహలో దాచాడు. మనం త్వరగా దానిని వెతికి తీసుకురాకపోతే మొత్తం రాజ్యం కరిగిపోతుంది. ఇది విన్న లిల్లీ, సామ్ ధైర్యంగా ముందుకు వచ్చారు. మేము సహాయం చేస్తాము అని చెప్పి స్వీట్ కింగ్డమ్ ను రక్షించేందుకు అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. లిల్లీ, సామ్ రాక్ క్యాండీ గుహ వైపు సాగుతూ వెళ్తున్నారు. కానీ మార్గమధ్యలో వాళ్లు ఒక పెద్ద చాక్లెట్ సరస్సుకు వచ్చారు. దాన్ని దాటేందుకు తేలే మర్ష్మలో బ్రిడ్జ్ మాత్రమే ఉంది. కానీ అందులో కొన్ని ముక్కలు కనిపించలేదు. అప్పుడే ఒక స్నేహపూర్వక గమ్రాప్ గ్నోమ్ అక్కడికి వచ్చి చిరునవ్వుతో అన్నాడు, మీరు ఈ బ్రిడ్జ్ దాటాలంటే ఒక చిన్న పజిల్ చేయాలి. నేను గుండ్రంగా ఉంటాను. నా రుచి తీపిగా ఉంటుంది. నాకు చాలా రంగులుంటాయి. నేను ఏమిటి? లిల్లీ చిరునవ్వుతో ఇది అని చెప్పింది. గ్నోమ్ ఆనందంగా చేతులు కొట్టాడు. వెంటనే ఎక్కడైతే మర్ష్మలో ముక్కలు మిస్ అయ్యాయో అవి అక్కడ తేలిపడ్డాయి. లిల్లీ, సామ్ ఆనందంతో మర్ష్మలో బ్రిడ్జ్ పైకి ఎగిరి దిగి వారి అద్భుత ప్రయాణాన్ని కొనసాగించారు. లిల్లీ, సామ్ రాక్ క్యాండీ గుహ చేరుకున్నారు. అక్కడ అన్నీ కత్తిలాంటి మెరిసే చక్కెర రాళ్లతో తయారై ఉన్నాయి. అక్కడే ఒక కోపంగా ఉన్న లైకురిష్ గాబ్లిన్ బయటకు దూకాడు. అతని చిన్న చిన్న చేతుల్లో దొంగిలించిన ఐస్ క్రిస్టల్ మెరుస్తోంది. ఇది ఇక నాదే అని గాబ్లిన్ గర్జించాడు. లిల్లీ వెంటనే ఆలోచించింది. గాబ్లిన్, నువ్వు ఇది తిరిగి ఇచ్చేస్తే మేము నీకు ఎప్పటికీ తీపి తీరని ఒక మాయలైకురిష్ కర్ర ఇస్తాం అని చెప్పింది. గాబ్లిన్ కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఎప్పటికీ లైకురిష్? ఒప్పుకున్నా అని చెప్పి ఐస్ క్రిస్టల్ ను వెనక్కి ఇచ్చాడు. సరిగ్గా అప్పుడే క్యాండీ విష్ అక్కడికి చేరుకుంది. ఆమె తన మాయతో గాబ్లిన్ కి ఎప్పటికీ తీపి తీరని లైకురిష్ కర్ర తయారు చేసి ఇచ్చింది. గాబ్లిన్ సంబరంగా నోటికి తీసుకుని తీపిగా నవ్వాడు. ఇక లిల్లీ, సామ్ విజయం సాధించి మధుర రాజ్యాన్ని కాపాడారు.